నమస్తే గురుగారు. నమస్కారం సార్. ముఖ్యంగా ఇవాళ క్లాస్ చాలా అద్భుతంగా జరిగింది గురుగారు. మొత్తం పుణ్యాన్ని మూట కట్టుకున్నాం అన్న ఫీలింగ్ తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా ఉంది గురుగారు క్లాస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఆ, నా ఉద్దేశం గురుగారు. సో మన క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్ ఒక పద్ధతిగా క్రమంగా ఒక డిసిప్లైన్డ్ గా జరుగుతూ ఉంటుంది. ఇది నెలకి 30 రోజులు అంటే 30 రోజులు క్లాస్ జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఎంతో పర్వదినం అయితే కానీ సెలవు ఇవ్వడం అనేది జరగదు. అలాగే ఇవాళ మనం ఏ క్లాస్ అయితే మనం చూసామో ఇవాళ రథసప్తమి కాబట్టి గురువు గారు ఇలా చేయించారు అంటే అది పొరపాటు. మాకు ప్రతి ఆదివారము రథసప్తమే. ప్రతి ఆదివారము ఇదే విధంగా క్లాస్ జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గురువు గారు మాకు యోగ సాధన అంటే ఒక యోగ సాధన మాత్రమే కాదు, ఇది యోగా థెరపీ అన్నమాట. సో ఇది యోగా థెరపీ అంటే మనం ఎప్పటి నుంచో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వ్యాధులు కానివ్వండి, నొప్పులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, వీటన్నిటిని నివారించుకోవడానికి యోగా పద్ధతిలో ఏ విధంగా వాటన్నిటిని నిర్మూలించుకోవచ్చు అనేది నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాగ తీసుకుంటే గనక, నొప్పులుగా తీసుకుంటే గనక, ముఖ్యంగా పైనుంచి తీసుకుంటే బ్రెయిన్ రిలేటెడ్ కానివ్వండి, అలాగే జుట్టు సమస్యలు ఉన్నా కానివ్వండి, కంటి సమస్యలు ఉన్నా కానివ్వండి, స- ఆ, అలాగే ముక్కు ద్వారా జరిగే కొన్ని ఏవే సైనోసైటిస్ కానివ్వండి, అట్లాగా రకరకాల తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, అట్లాగే గొంతు దగ్గరికి వచ్చేసరికి సర్వైకల్ స్పాండిలైటిస్ కానివ్వండి, అట్లాగే నడుము నొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్, సయాటిక, అలాగే కండరాలు పట్టేయడం, అట్లానే కాళ్ళు నొప్పులు, అలాగే మోకాళ్ళ నొప్పులు, ఇవి నొప్పులుగా తీసుకుంటే గనక, అలాగే వెరికోస్ వెయిన్స్ ఈ ప్రాబ్లం కానివ్వండి, అలాగే దీర్ఘకాలంగా ఉండే ప్రాబ్లమ్స్, బీపీ, షుగరు, థైరాయిడ్, ఇట్లా రకరకాలు నర్వ్స్ రిలేటెడ్ కానీ న్యూరోపతి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవి ఏవైనా తీసుకోండి. ఆఖరికి ఆడవాళ్ళకి సంబంధించిన పీసీఓడి, పీసీఓఎస్ సమస్య కానివ్వండి, ఈ సమస్యలన్నింటినీ కూడా వీటన్నిటికీ సంబంధించిన థెరపీ ఏదైతే ఉంటుందో ఆల్టర్నేట్ మెడిసిన్ అన్నమాట. ఈ యోగా థెరపీ అనేది ఇది ఆల్టర్నేట్ మెడిసిన్ అన్నమాట. అంటే ఎలాంటి కెమికల్స్ మనం తీసుకోకుండా యోగ పద్ధతి ద్వారా ఈ యోగా ఆసనాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని గురువుగారు మన కోసం అని చెప్పి ఏ పద్ధతిలో చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేవి రిజాల్వ్ అవుతాయి అనేది చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ క్లాస్ ఏదైతే ఉందో మనకి ప్రతి నెల 1వ తారీఖున స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేవాళ్ళు మేము కూర్చోగలమో లేదో, మేము అంతసేపు ఉండగలమో లేదో, ఇలాంటి సమస్యలతో మాకున్న ప్రాబ్లమ్స్, మేము కింద కూర్చోలేమేమో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కోసము ఒక క్రమ పద్ధతిలో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది గురువు గారు. సో వాళ్ళ కోసమని ముఖ్యంగా కొన్ని ఆసనాలు కుర్చీలోనే కూర్చొని చేయొచ్చు, మామూలుగా నిల్చొని చేసినా, కుర్చీలో కూర్చొని చేసినా దాని ఫలితం ఏదైతే ఉంటుందో ఇంచుమించు సుమారుగా ఒకే రకంగా ఉంటుంది. సో అవన్నీ కూడా మనతోటి మొదటి వారం చేయించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా ఆ ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెలలో ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వాళ్ళలో మెజారిటీ ఏ ప్రాబ్లంతో జాయిన్ అయ్యారో అది గురువు గారు ఒకసారి తీసుకొని ఆ ప్రాబ్లంకి సంబంధించి కొంచెం ఒక 2-3 డేస్ దాని మీద అందరితో చేయించడం అనేది జరుగుతుంది. ఇట్లాగా ప్రతి 2 రోజులు 3 రోజులకి ఒక్కొక్క ప్రాబ్లం ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఆ ప్రాబ్లం కి ఏ ఆసనాలు వేస్తే, ఏ పద్ధతిలో వేస్తే, ప్రతి ఆసనానికి ఒక పద్ధతి అంటూ శాస్త్రీయంగా ఉంటుంది, కానీ థెరపీ విధానానికి వచ్చేసరికి మారిపోతుంది. అది గురువు గారు ఆయన స్పెషలిస్ట్, ఆయన డాక్టరేట్ అందులోనే ఆయనకు ఉంది. సో ఆ పద్ధతి మనకి నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతిరోజు కూడాను ఇట్లాగా ప్రతి 2 రోజులకి ఒక్కొక్క నేను ఏవైతే సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ సమస్యలన్నింటినీ క్రోడీకరించి వాటి గురించి పద్ధతిగా నేర్పిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఒక నెలలో జరిగే క్రమ పద్ధతి. అట్లానే దినచర్యగా కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఇవాళ అందరూ చూసే ఉంటారు. మనం రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రార్థన చేసుకుని, అంటే ఒక కాన్సన్ట్రేషన్, అంటే స్పిరిచువల్ గా ఫస్ట్ బాడీని క్రియేట్ చేసుకుంటున్నాం. సో స్పిరిచువల్ గా ఎప్పుడైతే మనం సెట్ అయ్యామో ఇమీడియట్ గా
ఫిజికల్ గా మనం ఫిట్ అవ్వాలి. సో ఫిజికల్ గా ఫిట్ అవ్వడానికి వామప్ ఎక్సర్సైజెస్ చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వామప్ ఎక్సర్సైజెస్ అనేవి ఒక 15 to 20 minutes చేయించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనకి కొద్దిగా రెస్ట్ ఇచ్చి ఒక 1 minute 2 minutes రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత మనం నించొని చేసే ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆసనాలు అనేది ఒక 5 to 10 minutes చేయించడం అనేది జరుగుతుంది. ఈ 5 to 10 minutes చేసిన తర్వాత ప్రతిరోజు కూడాను క్రమం తప్పకుండా 12 సార్లు సూర్య నమస్కారాలు ఇవాళ ఎలా అయితే చేయించారో అదే పద్ధతిలో ప్రతిరోజు చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి చేసిన తర్వాత ఒక 5 minutes ఇవాళ రెస్ట్ ఎలా అయితే ఇచ్చారో అదే విధంగా రెస్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మనం కింద కూర్చొని చేసే ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని చేయించడం, అట్లానే వజ్రాసనం ద్వారా ఏవైతే ఆసనాలు మనం చేయొచ్చో అవి చేయించడం అనేది జరుగుతుంది. అట్లానే మామూలుగా పడుకొని చేసే ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆసనాలు చేయడం అనేది జరుగుతుంది ఒక 5 minutes 10 minutes. దాని తర్వాత బోర్లా పడుకొని వాటికి సంబంధించిన ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి ఆసన పద్ధతిలో ఫిజికల్ గా చేర్చడం జరిగితే దాని తర్వాత మన మెంటల్ స్టేటస్ అనేది స్టెబిలైజ్ చేయడానికి గురువుగారు ప్రాణాయామం చేయించడం కానివ్వండి, అలాగే కాసేపు మెడిటేషన్ చేయించడం కానీ ఇవన్నీ నిత్యం జరిగే విధానాలు అనమాట. ఇదంతా ఒక పద్ధతి. ఒక పద్ధతి అంటే మీరు చూస్తే శాస్త్రీయంగా చూస్తే ఇది అష్టాంగ యోగ సాధన అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. యమ నియమ పద్ధతులతోటి ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహార ఇవన్నీ కూడా చివరికి సమాధి దాకా అన్ని చేయడం అనేది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. సో ఇవాళ ఏదో స్పెషల్ కదా అని చెప్పేసి నేను చెప్పడం కాదండి, ప్రతిరోజు జరుగుతున్న క్రియ ఇది. సో ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి నమస్కారాలండి. అందరూ తప్పకుండా నిత్యం యోగా చేయండి, ఆరోగ్యం ఉంటుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు సురేష్ గారు. చాలా సంతోషం అండి, బాగా మాట్లాడారు.